హాయ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. టుడే మనం జూన్ 9 అండ్ జూన్ 10 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో ఫస్ట్ వచ్చేసి యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్, ఇది ఫుట్బాల్ సంబంధించింది. దీని విన్నర్ వచ్చేసి పోర్చుగల్, రన్నర్ వచ్చేసి స్పెయిన్. అయితే ఫైనల్లో పోర్చుగల్ పెనాల్టీ షాట్అవుట్లో 5-3తో స్పెయిన్ని ఓడించింది. చివరిగా 2019లో పోర్చుగల్ ఈ టైటిల్ గెలిచింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్, దీంట్లో చోటు దక్కించుకున్న ధోని. ఇండియన్ టీం మాజీ కెప్టెన్ ధోనికి అరుదైన గౌరవం దక్కింది. అయితే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ధోనికి చోటు దక్కింది. ఈయనతో పాటు ఈసారి కొత్తగా 7 స్థానం దక్కింది ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో. ఈ విధంగా చూసినప్పుడు ధోనితో పాటు మాథ్యూ హెడెన్, హషీమ్ ఆమ్లా కూడా ఈ 7లో ఉన్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నూతన చైర్పర్సన్గా నియమితులైన శివసుబ్రమణియన్ రాయన్. ఈయన పదవీకాలం 5 years. సో మనకి పెన్షన్ సంబంధించి నియమ నిబంధనలు జారీ చేసేది వచ్చేసి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు. సో దీని చైర్పర్సన్ ఇప్పుడు మనకి శివ సుబ్రమణియన్ రాయన్ గారు నియమితులయ్యారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి జూన్ 9-10 కంటిన్యూషన్లో చూసుకుంటే ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్, ఇది ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ సంబంధించింది. మనకి ఇయర్లీ టెన్నిస్ సంబంధించి ఈ గ్రాండ్ స్లామ్స్ 4 జరుగుతాయి. ఒకటి ఆస్ట్రేలియా, తర్వాత ఫ్రెంచ్, తర్వాత వింబుల్డన్, తర్వాత యూఎస్ అన్నమాట. అయితే మనకి మెన్స్ సింగిల్స్ వచ్చేసి ఫ్రెంచ్ ఓపెన్లో విన్నర్ వచ్చేసి కార్లోస్ అల్కరాజ్, ఈయన స్పెయిన్ చెందిన అతను. రన్నర్ వచ్చేసి యానిక్ సినర్, ఈయన ఇటలీ చెందిన ఆయనే. అయితే 4-6-6-7-4-7 ఇట్లా ఇంత పెద్ద తేడాతోటి అల్కరాజ్ ఈ యానిక్ సినర్ పైన గెలుపొందాడు. ఓవరాల్గా చూస్తే మనకు అర్థమైపోయింది చాలా పెద్ద ర్యాలీ జరిగిందని. 5 గంటల 29 నిమిషాల పాటు ఈ ఫైనల్ జరిగింది. ఈ ఫ్రెంచ్ ఓపెన్, ఈ కోర్ట్ని, ఫ్రెంచ్ ఓపెన్ సంబంధించిన కోర్ట్ని మట్టి కోర్ట్ అంటారు, క్లే కోర్ట్. దీన్ని రోలాండ్ గారోస్ అంటారు అనమాట. అలాగే ఈ రోలాండ్ గారోస్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన ఫైనల్గా ఈ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ రికార్డులకు ఎక్కింది. ఈ కార్లోస్ అల్కరాజ్ మరియు యానిక్ సినర్ మధ్య జరిగిన 5 గంటల 29 నిమిషాల పాటు జరిగిన ఈ ఫైనల్ సుదీర్ఘమైనది అన్నమాట. చాలా ఎక్కువ టైం జరిగింది ఈ ఫైనల్. అదేవిధంగా చూస్తే ఇది మొత్తంగా అల్కరాజ్కి 5th గ్రాండ్ స్లామ్. ఫ్రెంచ్ ఓపెన్ పరంగా చూసుకుంటే మనకి సెకండ్. 2024లో కూడా ఈయనకి ఫ్రెంచ్ ఓపెన్ వచ్చింది. 25లో ఇప్పుడు కూడా ఈ కార్లోస్ అల్కరాజ్ ఈయనకే వచ్చింది. నెక్స్ట్ మనకు ప్రజల కథే నా ఆత్మకథ, ఈ బుక్ని శ్రీ బండారు దత్తాత్రేయ గారు దీన్ని రాయడం జరిగింది. ప్రజల కథే నా ఆత్మకథ, ఈ బుక్ బండారు దత్తాత్రేయ గారిది. నెక్స్ట్ ఎల్ఐసి ఎండి సిఇఓగా నూతనంగా నియమితులైన సత్పాల్ భాను, ఈయన ఎల్ఐసి మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి 13th నేషనల్ బీచ్ కబడ్డీ ఛాంపియన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. సో దీంట్లో రన్నర్ వచ్చేసి రాజస్థాన్. 13th నేషనల్ బీచ్ కబడ్డీ ఛాంపియన్ వచ్చింది మన ఆంధ్రప్రదేశ్. అయితే మసూలా బీచ్ ఫెస్ట్ 2025లో భాగంగా మంగినపూడి బీచ్లో ఈ పోటీ నిర్వహించారన్నమాట. థ్యాంక్ యూ. నెక్స్ట్ న్యూస్ నచ్చినట్లయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.